కాంట్రవర్సీ కామెంట్స్పై శివాజీ రియాక్ట్ అయ్యారు. తప్పుగా మాట్లాడాను అంటూ వీడియో విడుదల చేశారు. నా మాటల వల్ల ఎవరైనా ఫీల్ అయితే క్షమించండి అంటూ చెప్పారు శివాజీ. 2 మాటలు తప్పుగా మాట్లాడాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచే ఉద్దేశం నాకు లేదంటూ క్లారిటీ ఇచ్చారు శివాజీ. వల్గర్ భాష మాట్లాడానని ఒప్పుకున్నారు ఆయన. మహిళల డ్రెస్సులపై నిన్న శివాజీ చెత్త కామెంట్స్ చేశారు. శివాజీ కామెంట్స్పై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. శివాజీకి నోటీసులు ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్. హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్. శివాజీ నిన్న దండోరా మూవీలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి క్షమాపణ చెప్తూ కూడా ఒక వీడియోనైతే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవీంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవీంద్ర, నిన్న చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఇవాళ అపాలజీ వీడియో రిలీజ్ చేస్తే సరిపోతుందా? చేసిన తప్పు కానీ లేకపోతే మాట్లాడిన మాటలు కానీ ఒప్పైపోతాయా అనేటువంటి ఒక ఇది కూడా వినపడుతోంది. ఏంటి దీనికి సంబంధించి మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులను ఏమైనా వెనక్కి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా, లేకపోతే యాజ్ యూజువల్ ప్రొసీజర్ ఉంటుందా? మురళి, మనకి ఈరోజు అంటే ఈ సంఘటన ఏదైతే నిన్న జరిగిందో శివాజీ కామెంట్స్ కి సంబంధించి అది ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. ఒక సీనియర్ నటుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న శివాజీ లాంటి యాక్టర్ మహిళలను
అంటే ఇండస్ట్రీలో ఉన్న మహిళా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి మా అసోసియేషన్ కు ఒక లెటర్ పెట్టడం ఒక ఇష్యూ అయితే, ఇంకోవైపు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి లీగల్ చర్యలు తీసుకునే విధంగా ఆ చర్యలు చేపట్టడం అనేది ఈ ఇష్యూని ఇంకా పెద్ద చేసింది. పలు వర్గాల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో శివాజీ ఈ రోజు సారీ చెప్తూ సాయంత్రం వీడియోని విడుదల చేశారు. అయితే ఇక్కడ సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా అనేది మహిళా కమిషన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చిన్మయి కావచ్చు, అనసూయ కావచ్చు, తర్వాత మన మంచు మనోజ్, వీళ్ళందరూ కూడా దీని పట్ల తీవ్రంగా స్పందించారు. సో మన టిఎఫ్ఐ తరఫున అడిగిన అభ్యర్థన కూడా శివాజీ సారీ చెప్పాలనేది ఆయన చెప్పేశాడు. కాబట్టి పరిశ్రమ వైపు నుంచి ఒక పాజిటివ్ యాంగిల్ అయితే జరిగింది. ఇంకా మహిళా కమిషన్ దీన్ని ఇక్కడితో వదిలేస్తుందా, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు వెనక్కి తీసుకుంటారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, శివాజీ చెప్పినటువంటి క్షమాపణకు సంబంధించి ఏంటి రియాక్షన్స్? మిక్స్డ్గా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒకసారి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకుంటే మిగతా వారు నోరు జారాలంటే ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎలాగో క్షమాపణలు చెప్పేశారు, అది దాని వరకే. కానీ చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది. రవీంద్ర, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇక్కడ ఒకటి మనకు ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. అవును, గతంలో చలపతిరావు గారు, అంటే సీనియర్ నటులు చలపతిరావు గారు ఒక నాగ చైతన్య సినిమా వేడుకలో డైరెక్ట్ గా చాలా పెద్ద కామెంటే చేశారు. అప్పుడు దుమారం రేగింది, అప్పుడు ఆయన క్షమాపణ చెప్పారు. 2-3 సందర్భాల్లో బాలకృష్ణ నోరు జారిన దాఖలాలు కూడా ఉన్నాయి. అప్పుడు అది పెద్ద ఇష్యూ కాలేదు. తర్వాత రీసెంట్ గా మనకు రాజేంద్ర ప్రసాద్ గారు 2-3 సందర్భాల్లో మన క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కావచ్చు, బ్రహ్మానందం గారిని గురించి కావచ్చు, ఇలా నోరు జారారు. ఈ సంఘటనలు అన్ని కూడా చాలా తీవ్రంగా ఖండించదగినవి. ఇండస్ట్రీలో సొంత వ్యక్తులే వ్యతిరేకత వ్యక్తం చేశారు కూడా, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు శివాజీ విషయానికి వచ్చేటప్పటికి ఇతను సీనియర్ నటుడే, 30 సంవత్సరాలకు పైగా మనకు నటనానుభవం ఉంది. మరి ఈయన క్షమాపణ చెప్పారు కాబట్టి పబ్లిక్ గా దీన్ని ఇక్కడితో వదిలేస్తారా, లేకపోతే మహిళల విషయం కాబట్టి ఇలాంటివి ముందు ముందు రిపీట్ చేయకుండా ఉండాలంటే కఠినంగా ఏదైనా జరగాలి అనే విషయంలో మహిళా కమిషన్ ఏదైనా చర్య తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఇండస్ట్రీ వైపు నుంచి అయితే ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి దీన్ని మరింత పెద్దది చేయకపోవచ్చు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దృష్టిలో పెట్టుకుని శివాజీకి మనకు రాజకీయంగాను సినిమా పరంగాను మంచి సంబంధాలు, స్నేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ఇండస్ట్రీ వైపు నుంచి కఠిన చర్యలు ఉండకపోవచ్చు. బట్ అది మహిళా కమిషన్ చట్టపరంగా ఏదైనా చేస్తే ఇంకొక రిపీట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక కాంట్రవర్సీ కామెంట్స్ పై శివాజీ రియాక్ట్ అయ్యారు. తప్పుగా మాట్లాడారంటూ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. నా మాటల వల్ల ఎవరైనా ఫీల్ అయితే క్షమించండి అంటూ కూడా శివాజీ ఆ వీడియోలో పేర్కొన్నారు. 2 మాటలు తప్పుగా మాట్లాడారని అయితే ఒప్పుకున్నారు ఆయన. మహిళలను కించపరిచేటువంటి ఉద్దేశం అయితే తనకు లేదని కూడా చెప్పారు. వల్గర్ భాష మాట్లాడానని అయితే ఎటకేలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల డ్రెస్సులపై నిన్న శివాజీ చేసినటువంటి చెత్త కామెంట్స్కి సంబంధించి అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో ఆయన అపాలజీ చెప్తూ కూడా వీడియో అయితే విడుదల చేశారు. కానీ శివాజీకి నోటీసులు అయితే తెలంగాణ మహిళా కమిషన్ అయితే జారీ చేసింది. ఏ విధంగా ఉంటుంది, ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.